ఈ విషయం నీకు ఇంతకు ముందే చాలా క్లియర్గా చెప్పాను. మళ్ళీ మళ్ళీ అభి గురించి గుర్తు చేయడానికి, అభిని నన్ను కలపడానికి మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దయచేసి ఇక మీ ప్రయత్నాలు ఆపేయండి నాన్న. చూడరా రాహుల్, ఆ పైవాడు మీ ఇద్దరిని కలిపాడంటే అంత త్వరగా విడగొట్టడానికి కాదురా. ఆ భగవంతుడు మీ ఇద్దరికీ వేసిన బంధాన్ని మీరు గౌరవించండ్రా. అసలు నాకు అభికి ఎలాంటి బంధం లేదని నేననుకుంటే ఇంకా భగవంతుడు వేసిన బంధాన్ని మీరు గౌరవించమంటారేంటి? అది కాదురా రాహుల్, నేను చెప్పేది. ఇక ఆపుతారా? అభి అనేది దూరంగా విసిరి పారేసిన ఒక చేదు జ్ఞాపకం. రాహుల్ ఏదో విధంగా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలి అనుకుంటున్నాడు. మళ్ళీ మీరేంటండి ఆ జ్ఞాపకాల్ని తీసుకొచ్చి వాడి చుట్టూ అల్లుతున్నారు? అరే, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి వేదా? పిల్లలకి ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. అనుభవజ్ఞమైన మనం కూడా పిల్లల్లాగా ప్రవర్తిస్తే ఎలా చెప్పు? అభి విషయంలో మాత్రం నేను కూడా రాహుల్ లాగానే ఆలోచిస్తున్నాను. అభికి ఇంటికి ఎప్పుడూ సంబంధం తెగిపోయింది. సంబంధం లేని వ్యక్తుల గురించి ఇంతసేపు చర్చించుకోవడం వల్ల, సమావేశం పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. రాహుల్, నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి రాహుల్ బాబు. మీకు అభిరూపంలో ఎదురయ్యి మీ మనసు పాడు చేశాను.